ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తెగూరి శ్రీదేవమ్మ, జక్కపల్లిగూడెం, కావేరి జిల్లా అంట. ఇది ఎక్కడ ఉంది? కావేరి జిల్లా. కడుపులో కేజీ గడ్డ ఉందంట. పాపం ఇట్లండి, అలాంటి వాళ్ళకి నేను ప్రార్థన చేస్తే బాగుంటుంది. 6 నెలల క్రితం వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. సగం గడ్డ, అరకేజీ గడ్డ కరిగింది. ఇంకా కొంచెం ఉంది. కడుపులో నొప్పి వస్తుంది, నడుము నొప్పి, చెవిలో నొప్పి, చీము వస్తుంది. కావేరి, నీ పేరేంటి? వేగూరి శ్రీదేవమ్మ. పైకి రా. ఏ జిల్లా? హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా, ఎంఆర్ఐ స్కానింగ్ లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? అరకేజీ తగ్గిపోయింది. అరకేజీ తగ్గింది. ఇదేంటండి, కేజీ గడ్డలు, అరకేజీ గడ్డలు కొంచెం తగ్గిపోయింది, కొంచెం ఉంది. మరి కోసుకుని తీసుకుని ప్రార్థన చేయించుకుంటే అది కూడా బాధలు. మళ్ళీ మా పిల్లలు హాస్పిటల్ కానుకిచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినారు. ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు. ఎంత ఇచ్చారు? 6,000 వేసిన. అది అరకేజీ తగ్గటం 6,000 కారణం. ఏమి కొంచెం ఇప్పుడు 9,500 వేసిన సార్. లేట్ అయిపోయింది కదా, పట్ల ఇప్పుడు నొప్పి వస్తుంది, నడంలో పట్ల బాగా. అసలు అప్పటికప్పుడే కరిగిపోతున్నాయి గడ్డలు. చూస్తున్నారా టీవీలో? ఇంతలో గడ్డలు, కేజీలు, అరకేజీలు మేము కొలతట్లేదు కానీ గడ్డ ఉంది అంటే తడిపితే గడ్డ లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఉందా గడ్డ నీకు ఆల్రెడీ? నేను ఇంకా హాస్పిటల్కి పోవాలి, నీ ఎరుకు లేకుండా. అంటే మరి అక్కడికి వెళ్ళి వేస్తారేమో. అంటే కొరవ కానుకేయలేదు కదా, ఇంక సొంగ గడ్డ ఉందన్నా. నేను ఓపెన్గా ఏ పాస్టర్ డబ్బులు అడుగుతాం చూసారు ఎక్కడన్నా? అడుగుతారా? అడిగితే అది ఎంత రాంగ్ తెలుసా? సేవకులు డబ్బులు అడగటం రాంగ్. ఆ బిడ్డలకి ఏదైతే ఉందో వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవాలి. కానీ ఇక్కడ పాస్టర్ గారు అలా మంచి కాదు. ఒకటే, రే నీ రోగం తగ్గిస్తా, ఎయిరా కానుక అంటానంతే. అది హెచ్ఐవి ఉందా? పూర్తి చేసి క్యాన్సర్ ఉందా? చచ్చిపోతావా? ఓ 10,000 ఇస్తే దేవుడికి? ఈ మనిషి సగం ఇస్తుంది, సగం గడ్డ ఉందంట, ఇంకా సగం ఇప్పుడు ఇచ్చిందంట. ఎలా చెప్తున్నారు చూడండి. వింట కూడా ఇబ్బందిగా ఉంది. నాకు కోపం ఉందే, నవ్వుతున్నా కానీ. అరే అంటే కాదు, అందుకనే వచ్చావు. లేదంటే వస్తావేంటి? మొన్న ఒకడు అయితే లివర్ మొత్తం పోయింది. వాళ్ళూరు వాళ్ళందరినీ వేసుకొచ్చాడు కారులో. వాళ్ళూరు వాళ్ళందరూ కారులో వేసుకొచ్చేసాడు. ఊరు వాళ్ళందరినీ వేసుకొచ్చాడు కారులో. వాపులు వచ్చేసింది. మనోడికి చేతులు కూడా ఇట్లా రావట్లే. నేను బాగు చేస్తా, దేవుని సేవకు ఒక రోజు ప్రోగ్రామ్ సపోర్ట్ చేయరంటే చేసేస్తానండి అన్నాడండి. స్పాట్లు ఇక్కడ పొడుకోబెట్టి స్పాట్లో మొత్తం క్లోజ్ చేసా. ఇల్లాగా ఫోన్ చేశాడు, కొద్దిగా జ్వరం ఉందండి, మొత్తం బాగానే ఉన్న, తిండి తిప్పలని. మరి వచ్చి అంటే వారానికి ఒక 20,000 ఇస్తానండి అన్నాడు. మరి నువ్వు చచ్చేటోనే బతికించుగా ఆ పొలం కానీ, ఆ ఇల్లు కానీ, ఆ వాకలు కానీ ఎంత అవుతాయా? నీకు వస్తాయా? దేవుని సేవకి సహకరించరా బాబు అంటే ఆడు పత్తా లేడని, చచ్చిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇట్లా కూడా మోసం చేస్తున్నారు. బతికిస్తున్నామన్నాం కదా. ఇప్పుడు పూర్తిగా 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. పూర్తిగా చచ్చిపోతావు వెళ్ళిపోమన్న మనిషిని తీసుకొచ్చారు. ఈ టీవీలో చూసి చనిపోతాడు అనేది ఆయనకి తెలుసు, అలా కొడుకు తెలుసు. అలా ఇక్కడ కూర్చోబెట్టి అందరూ వెళ్ళిపోయాక ఓపికగా కూర్చుని వాపులన్నీ తగ్గించి పట్టుకొచ్చిన మనిషిని, ఎత్తుకొచ్చిన మనిషిని నడిపించుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా చేశానంటే ఎంత శ్రమ ఉంటుంది ఆ ప్రార్థనకి. తిండి తిప్పులు లేక నీళ్ళు కూడా తాగకుండా నేను ఈ సేవ చేస్తాను. లాస్ట్ వరకు కూడా చూడండి మీరు. అర్థమైందా? వెళ్ళి ఒక బిస్కెట్ తిని వస్తామో, లేదంటే ఒక టీ దగ్గొస్తామో నాకు అలవాట్లు. నేను ఒక తల్లి పత్తిముంటేనే కదా, బిల్ల ఆరోగ్యంగా ఉంటుంది. సేవకుడు పిల్ల ఆరోగ్యంగా ఉండంటే తల్లి పత్యం చేయాలి. సేవకుడు ఉపవాసం ఉంటేనే విశ్వాసులకు మేలు జరుగుతుంది. సేవకుడు అన్ని కూరలు కలిపి తినేసి కథబలిచిపోయి ఉంటే అక్కడ అద్భుతాలు జరగవు. వాళ్ళకి అహంకారం ఉంటుంది. అహంకారం ఎక్కువైపోయి గర్విష్ఠిగా ఉండి విశ్వాసుల మీద తిరగబడతా ఉంటారు. విశ్వాసులు పెట్టిన చేపలు, గుడ్లు,
మాంసాలు ఫ్రైలు బాగా పెడతారు విశ్వాసులు. మా విశ్వాసులలో మేము అన్నం తినమంతే. ఎప్పుడన్నా వాళ్ళు పిలిస్తే కొంచెమే చేయండి, ఎందుకంటే ఐగోరు ఎంత తింటాడేమనుకుంటారు, కొంచెమే చేయండి, సాధ్యమైతే పప్పు చేయండి. దేవుని బిడ్డలారా సేవకులు ఉపవాసములు ఉండాలి, పశ్చిములు ఉండాలి, ఎప్పుడు విశ్వాసుల కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడు సంఘం బాగుంటుంది, విశ్వాసులకు రోగాలు రావు. చర్చి విశ్వాసమేనా? విశ్వాసాలు కానీ సగమేనా ఫుల్లా? టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్, ఎక్కడికి వచ్చినానే కానీ 6 నెలల నుంచి వేసుకోలే. ఈ మనిషి అంతా ఎలా ఉందో చూడ. 6 నెలల క్రితం వచ్చిందంట, ఇది అర్ర చేసుకుందంట, 1/2 కేజీ తగ్గిందంట. ఇంకొక 1/2 కేజీ ఉంటే అది ఇప్పుడు తగ్గించుకుంటాకు వచ్చింది. అంటే ఆవిడకి విశ్వాసం ఉంది, కానీ డబ్బులు ప్రాబ్లం. బిడ్డ వాళ్ళ యొక్క బాబుకి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి నిరీక్షణ ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఎంతోమంది ఎన్నో రకాలైన బలహీనతలు, రోగాలతో బాధపడుతున్న వారిని యేసు ఆశ్రయపురం స్వస్థతశాలకు తీసుకుని వస్తున్నారు. హలో, ఏంటండి? ఓకే, స్తోత్రములు తండ్రి. అద్భుతాన్ని జరిగించు, కుమారునికి ఏదైతే మేలు అప్రభ జరిగించి ఆయనకు విడుదల ఇవ్వండి యేసునామములో, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పమ్మా. స్తోత్రమునైనా మీ దాసురాన్ని దర్శించండి. అలాగే తన భర్తకి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చును గాక, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి దేవుని బిడ్డారా, ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గురం కూడా హైదరాబాద్లో జరుగుతుంది. మరి రోగములతో బాధపడుతున్న బిడ్డలను మరి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి విడుదల పొంది మీరు వెళ్ళవలసిందిగా కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో, హలో అమ్మా, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. చెప్పండి. అందరూ టీవీలోనే చూసేస్తున్నారు. ఏ ఊరి మీది? మీ సహోదరికి 25 సంవత్సరాలుగా ప్రభా ఆయాసంతో బాధపడుతున్నారు. కార్యం జరిగించండి యేసునామములో, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. వందనాలమ్మా. ఓకే, ఓకే. ప్రైజ్ లార్డ్ ప్రభు, నీ స్తోత్రములు. నీ బిడ్డ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గు తగ్గట్లేదంట. మరి యేసు ఆశ్రయపురం బిడ్డను తీసుకురండి, వెంటనే తగ్గటానికి సహాయం చేయండి, ఆమేన్. ఏ జిల్లా అమ్మ మీది? ఏ జిల్లాది? గుంటూరు జిల్లా. మరి శనివారం స్వస్థత ప్రార్థన ఉంది హైదరాబాద్లో, వచ్చేది తగ్గిపోద్ది వెంటనే. ఓకే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో, హలో అమ్మ, ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. అదే బాబు పుట్టి 14 సంవత్సరాలు అయిందండి. పుట్టిన 40 రోజుల నుంచి ఇంకా లాక్డౌన్ లేకుండా
ఇంకా ఏమి లేవండి. మరి ఇలాంటి ఆ యేసు ఆశీర్వాదం జరుగుతున్న అద్భుతాలు, ఆ అద్భుతాలను చూడండి. యేసయ్య ఈ బిడ్డలు బాగు చేయండి, స్వస్థత ఇవ్వండి, ఏ శోధనాలకు లేకుండా చేయండి. ఇస్తున్నాములు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీ పేరేంటండి? ఇస్రాయేల్. ఇస్రాయేల్ గారు మాకు బాగా గుర్తుంది. ఆదివారం వచ్చారు మీరు. ఎట్లున్నారు ఇప్పుడు? పర్లేదా గారు, బాగుంది. నా కిడ్నీలు పాడైపోయి 4 సంవత్సరాలు. ఎంత శాతం పాడైపోయినాయి? 70%. 70% కిడ్నీలు పాడైపోయినాయి. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడు. ఎక్కడ డాక్టర్? ఈఎస్ఐ హాస్పిటల్లో. ఈఎస్ఐ హాస్పిటల్లో 70% 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు. 2 కిడ్నీలు పోయిన వారు ఎట్లా ఉంది తెలుసా? ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? వెలిగిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. చాలా నీరసంతో యాదంతో వచ్చాం. వేదంతోనా? నీ ముఖం ఆయన ముఖం ఇద్దరు వెలిగిపోతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇస్రాయేల్ గారు, మీరు పోయిన వారం వచ్చినప్పుడు 70% కార్యాన్ని నేనేమన్నాను? ఏం లేదు, అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు, తగ్గిపోతుంది అన్నారు. టాబ్లెట్లు కూడా అవసరం లేదు అన్నా. ఇప్పుడు ఈ వారం అంతా టెస్టింగ్ జరిగింది ఏమన్నా? అసలు ఏం లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లే, ప్రాణం ఫ్రీగా ఉంది గారు. ఫ్రీగా ఉంది, ముఖం కూడా ఫ్రీ అయిపోయింది. అది రోజుకి 16-20 టాబ్లెట్లు వేసుకుంటా రోజుకి. అది ఈఎస్ వాళ్ళు ఇచ్చారు ఆ టాబ్లెట్లు. వాళ్ళు ఇచ్చినాయి. పూట వేసుకోకపోయినా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. అలాంటిది నేను ఆదివారం నుంచి ఒక టాబ్లెట్ కూడా నేను చప్పట్లు కొట్టారా ఆ విషయానికి? చెప్పండి. దేవుని స్తోత్రములు. ఏదన్నా బాగోపోతే మీరు తీసుకురావచ్చు. శనివారం స్వస్థత ప్రార్థన కూడా ఉంటుందమ్మా. ప్రభా, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. వారికి ఏ భర్తకి ఏ బాధ్యత ఉందో తొలగించి విడిపించండి. యేసయ్య నామములో ఆమేన్. హలో, వందనాలండి. నెల్లూరయ్యా, చెప్పండి అయ్యా. అయ్యో, ఒకసారి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వచ్చేయండి. ఆ భయం అంతా పోద్ది. యేసయ్యా మీ దాసుని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ భయం అనేది తొలగించండి. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఏమైనట్టు? యాక్సిడెంట్ అయిందా? మరి ఎక్కడుంటారు మీరు? చెబ్రోలా? చెబ్రోల్. ఒకవేళ ప్రభు చేతమైతే మీరు రండి. 7 సంవత్సరాలు బట్టి తగ్గని గాయాలు ఏమన్నా యేసునామములో తగ్గిపోతే ఈ బిడ్డకి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అడ్రస్ తెలపోతే హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అండి. ఎవరైనా ఈజీగా రావచ్చు. ఎల్బీ నగర్లో దిగి ఆ పక్కనే గుర్రంగూడ, చాలా దూరం కాదు. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, రండి. హలో, హలో అమ్మ, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి అమ్మా. ఎందుకు చేసావు ప్రార్థన చెప్పమ్మా. ఆ ప్రార్థన ఒకసారి చెప్పు. తల్లంటికి ఊడిపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. తల్లంటికి ఊడిపోతుందంటే అబ్బాయికి నైనా సహాయం చేయండి. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అమ్మ, చెప్పండి. నేనేం అడగట్లేదు, మీ ప్రార్థన చెప్పండి. మీ ప్రార్థన ఏంటి చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏమైందయ్యా? ఓకే, స్తోత్రం నాన్న. మీ ప్రియదాసులకి ఒళ్ళంతా పొడిచినట్టుగా ఉన్న నొప్పుల నుంచి విముక్తి కలిగించి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డపైన ఉంచండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. మీ ఊర్లో ఏమొద్దు, నేను అడిగితే చెప్పండి, లేవట్లేదు. మీ ప్రార్థన అవసరత చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ లైవ్లో మీ అందరినీ ఇలా చూడటానికి ప్రభు సహాయం చేశాడు కనుక మీకు ఈ అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేయగలుగుతాను. విడుదల యేసయ్య నామములో మీకు కలుగుతుంది. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. నేను అక్కడి ఫోన్ చేస్తున్నానండి. నేను మీ వాట్సాప్ టీవీలో చూస్తూ ఉంటానండి. నా పేరు యుగమ్మండి. నాకు షుగర్ అండి. తల్లికి షుగర్తో బాధపడుతుంది ఆయన. మీకు చిత్తమైతే ఆ బిడ్డను సంపూర్ణంగా బాగు చేయండి. ఆ నొప్పులను కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి అంటున్న దేవుని సన్నిధిలో మరి చక్కగా మనము దేవుని స్తుతించుకుంటూ గణపతి శాంతమ్మ పూచి చర్లక, ఏలూరు జిల్లా. ఓ మై గాడ్, శాంతమ్మ. ఏం పేరు? శాంతమ్మ. పూచి రాళ్ళ కాలనీ, ఏలూరు జిల్లానా? యూరిన్లో మోషన్లో మంట, ఏమి తినలేను, కడుపులో పట్టి లాగేస్తుంటుంది, నిమ్ము, ఆకలి లేదు, గొంతుకులో ఏదో ఉన్నట్లు ఉంటుంది. రా 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 చెప్పండి. ఎవరు వచ్చారు నీతో పాటుగా? ఎవరు వచ్చారు నీతో పాటుగా? ఎవరు? ఆయన ఎవరు? అన్నయ్య. ఈ శాంతమ్మ నీ పేరు. చర్చికి వెళ్ళవా నువ్వమ్మా? దేవుని నమ్ముకున్నావా? ఎక్కడ? పూచి రాళ్ళు కాలనీ అంటే దగ్గర. మరి ఏలూరు జిల్లా అంటున్నావేంటి? నువ్వు రా, పైకి రా. వీళ్ళ భార్య భర్తడే? లేరు లేరు లేరు. భర్త లేడా? లేరు. పెళ్లి చేసుకోలేదా? ఎందుకు శాంతమ్మ? వద్దా? చూడండి, యూరిన్లో మోషన్లో మంట, ఏమి తినలేను, కడుపులో లోపట్టి లాగేస్తుంది, నిమ్ము, ఆకలి లేదు, గొంతుకులు ఏదో ఉన్నట్టుగా ఉంటుందా? పూర్తిగా తగ్గిపోద్దులే శాంతమ్మ. ఓకేనా? చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడే నుంచో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా తగ్గిపోతుంది. చాలా వీక్నెస్ ఉంది. ఆమేన్. చాలా వీక్నెస్ ఉంది. లే లే శాంతమ్మ, చప్పట్లు కొట్టండి. మీరు అన్నయ్య, అన్నయ్య, ఈమె ఇక్కడ లాగుతుంది. అది మైగా రే 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 మైకేది నీకు అక్కడ గుంజుద్దిగా, అది ఎందుకు చెప్పలేదు? ఇక్కడ గుంజుద్దిగా, అది ఎందుకు చెప్పలేదు? మరి దీంట్లో రాయలేదుగా? రాశారా? ఎవరు? నువ్వే రాయిపించావా? నీకు ఇది ఇక్కడ గుంజుద్ది, మొత్తం గుంజి ఇక నీ కొట్టు లోపలికి వెళ్ళిపోద్ది అన్నట్టు. ఇక తినబుద్ధి కాదు. ఇక చప్పట్లు లేవాలి. శాంతమ్మా లే, చప్పట్లు కొట్టండి గట్టిగా. యూరిన్లో మోషన్లో మంట, ఇదిగో ఆమేన్. కడుపులో లాగేస్తుంది, నిమ్ము కూడా ఉంది, ఆకలి లేదు, గొంతుకులో ఏదో ఉన్నట్లు ఉంటుంది, మొత్తం తీసేస్తా. లే ఆను. ఆమేన్. హల్లెలూయా. ఆను. ఆమేన్. పట్టుకోండి ఏసునామములో. ఆమేన్. లేమ్మాయికి వెళ్ళిపో. దేవునికి మహిమ. అంతేకాదు నీకు లేగు లేగు. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా వేడిగా అవుతుంది, తెలుసా నీకు? విషయం దాంట్లో రాయలేదు. ఆమేన్. ఇప్పుడు గొంతుకి ఏమైనా ఇబ్బంది ఉందా? బాగానే ఉందా? చూసుకో. ఫ్రీగా ఉందా? ఇంకే మోక్షంలో టాయిలెట్లో మంట ఉందా? తగ్గించేస్తామ్మా పూర్తిగా. ఇక కొట్టమంటే తింది. కానీ చూడండి, పాపం మ్యారేజ్ కూడా చేసుకోలేదంట వాళ్ళ అన్నయ్య గారు. వాళ్ళు ఎంత చిన్న కడుపు అయిపోయి మనిషి కూడా ఎట్లుందో చూడండి. ఆమేన్. మీరు ముస్లిమ్సా? అద్దా కథ. దేవునికి మహిమ. వెళ్ళండి. ఇంకెవరు వచ్చారు వీళ్ళ తరపున? ఆయన ఎవరు? బ్యాచ్ ఏరి చేతులు ఎత్తమని మన వాళ్ళందరినీ అక్కడ. అరే ఇంతమంది ఈ మనిషి కోసం అటుది ఏరి చేతులు ఎత్తండి మీరు అందరూ. బావలు అక్కలు ఈ ఒక్కో దానికోసం వచ్చారా? కూతురా? వీళ్ళందరూనమ్మా. ఇప్పుడు నీకు బ్లడ్ ఇచ్చేసాను, మంచిగా శక్తి వచ్చిందా? కూర్చుని లేగు తల్లి, లేగు. అమ్మాయి చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆమేన్. ఏమన్నా చదువుకున్నావా? అసలు ఏం లేదా? చదువుకున్నావా? అస్సలు చదువుకోలేదా? నువ్వు చదువుకున్నావా? ఏం చేస్తారు మీరు? కూలి పనికి వెళ్తావమ్మా. ఇల్లు ఉందా నీకు? ఇల్లు ఉంది. అన్నయ్యకి ఇచ్చారా? నీవేనా సొంతమా? అయితే అమ్మలతో, మా అమ్మ ఉంది, అమ్మగారు ఉంది. అమ్మ వచ్చిందా? రాలేదు. చూడండి, గొంతులో ఏదో పట్టేసినట్టుండి, మోక్షంలో మంట, టాయిలెట్లో మంట, కడుపులో ఏమి తినబుద్ధి కాదు. ఇది క్షణాల్లో దేవుడు ఇచ్చిన స్వస్థత. ఎంత నీకు వచ్చేసిందా? మంచిగా బలం వచ్చిందా? వచ్చింది. ఎగురు ఒకసారి చూద్దాం. అందరు చూస్తారు. ఎగురు, ఇట్లా ఎగురు. థ్యాంక్ యూ. నాకేందో ఇక్కడ నరం లాగుతున్నట్టు అనిపిస్తుంది. నీకు లాగుతుంది? అది కన్నులోకి వస్తుంది అది ఆ నరం. కళ్ళు కొంచెం చూడు, ఏం చెప్తలేదు ఆవిడ, కొన్ని చేసింది. ఇవాళ మనస్ఫూర్తిగా చేస్తున్నాను.
చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఈ ప్రాబ్లం నుంచి ఈ నరము ఈ కంటికి లాగేసి కన్ను కూడా కొద్దిగా ఇట్లా అవుతుంది. తర్వాత ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంది, దానివల్ల నిద్ర లేదు, దానివల్ల తిండి లేదు. అవన్నీ నేను చేస్తానమ్మా పూర్తిగా. ఇంకా ఉంది ప్రార్థన, అయిపోలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హలో, అబ్బాయికి పేరు ఇప్పుడు తలంతా పేరు కొరికి పిల్లలుగా పేరు కొరికిందయ్యా. స్తోత్రం. చేశాను, మళ్ళా చేశారు మీరు రెండోసారి కూడా. స్తోత్రమునైనా. ఎంతో బిడ్డ బాధపడుతున్నాడంట, పేను కొరుకుడితోటి చాలా బాధపడుతున్నాడంట. సంపూర్ణంగా విడిపించండి ఇస్తున్నాములు. ఆమేన్. సరేమ్మా. నాకు కూడా మోకాలు నొప్పులయ్యా. అమ్మగారు కూడా మోకాలు నొప్పి అంట, అది మీ గాయపడిన హస్తం వేసి స్వస్థపరచండి ఇస్తున్నాములు. ఆమేన్. సరేమ్మా. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఒకసారి చెప్తే అయిపోదు కదా, ఒకటయ్యాక ఒకటి చెప్తూ ఉంటారు. హలో, 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 వందనాలన్నా. వందనాలు. చెప్పండి. అది గుంటూరన్నా. మా మధ్యకి శ్రీనివాస్కి కీలవాతం అన్నా. నడవలేడు ఎప్పటి నుంచో, కీలవాతం బాగుంది. బాగా కీళ్ళ నొప్పులు, కాళ్ళన్నీ వాసినాయి. ఇలాంటి వాళ్ళు తీసుకురావాలమ్మా హైదరాబాద్కి. శనివారం జరుగుతుంది స్వస్థ ప్రార్థన. సరేనా? ఒకసారి ప్రే చేయండి అన్నా. స్తోత్రములు. ప్రార్థిస్తున్నాం. ఆ కీళ్ళ నొప్పి నుంచి విముక్తి చేయండి ఇస్తున్నాములు. ఆమేన్. హలో, హలో, వందనాలు. చెప్పండి అమ్మా. మా బాబు కిడ్నీ ప్రాబ్లం, డయాలసిస్ చేస్తుంటే హాస్పిటల్ గుంటూరులో సిచ్యువేషన్ వస్తున్నాయి గారు. అట్లోనే నీరు వచ్చిందన్నారు. మరి టీవీలో ఎప్పుడు చూస్తున్నారు కదా, ఆ డయాలసిస్ ఆ బాధలు పడికండి, ఇక్కడ తీసుకొస్తే అయిపోద్ది కదా. టీవీలో చూస్తున్నారు రోజు. ఉదయం 10:30కే, మళ్ళీ 3 నుంచి 4 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 11 గంటలకే చూస్తున్నారు కదా. తీసుకుని రావచ్చు కదమ్మా. చూస్తూ మీకు బాగు చేస్తాం కదా, మంచిగా అయిపోతాం. రా. స్తోత్రం. ఎదురు మాట్లాడకండి. స్తోత్రం. అద్భుతాలు చేసి బిడ్డకి విడుదల కలిగించండి. హలో, ఆమె మాట్లాడినందుకు కట్ చేశాను, నువ్వు ఎదురు మాట్లాడకూడదు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, విక్టర్. హలో, నమ్ముకున్నారా? మంచిదండి. దేవుని స్తోత్రం. ఈ బిడ్డకి ఏ శోధన తొలగించండి యేసయ్యా. ఆమేన్. హలో, చెప్పండి అమ్మా. ఇది హైదరాబాద్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హై చెప్పడం మానేసి ఎన్ని అడుగుతావు ఎందుకు? మరి హైదరాబాద్కి వస్తే రా, ప్రార్థన జరుగుతుంది, విడుదల కలుగుతుంది. స్తోత్రము నాయన. మీ తల్లిగారిని దర్శించి నీ ఆత్మ ద్వారా ఆ బిడ్డను దర్శించి ఆ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, అద్భుతం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. హలో, వందనాలయ్యా. ఎక్కడుంటారు? స్తోత్రునైనా కణాలు తగ్గిన కుమారుని దర్శించు, గాయపడిన హస్తంతో ముట్టండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒకవేళ చిన్న అయితే ఫోన్లో ప్రార్థన చేయించుకోండి. కాస్త పెద్దగా సమస్య ఉంటే దయచేసి మీరు వాళ్ళని తీసుకురండి. బాధపడకండి. ఎలాంటి వ్యాధి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుంటే తగ్గలేదంటే ఇక్కడికి రండి. తగ్గకపోతే అడగండి. హలో, హలో, హలో అమ్మా. సరే, నువ్వు ఎక్కడి నుంచో నేను అడగట్లా, మీ ప్రార్థన సార్ చెప్పండి. స్తోత్రములు తండ్రి. ప్రీతల్లి గారికి ఉన్న గడ్డను కరిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయండి. దయచేసి మీకు అవకాశం ఉంటే రండి, బాధ ఏమీ లేదు. మరి ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది, రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి.
అది ఇంతవరకు అడ్మిట్ అవ్వలేదు, నడడానికి రావట్లేదు, త్వరగా కోరుకోవాలని ప్రేర్ చేయండి. స్తోత్రం నాయన. ప్రీ బిడ్డకి ఆపరేషన్ జరిగి ఎంతో ఇబ్బంది పడుతుంది. మరి మంచిగా స్వస్థతనిచ్చి ఆ బిడ్డకి స్వస్థత ఇవ్వండి, ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి ఇస్తున్నామల్లా ఆమె. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. హలో చెప్పండి. స్తోత్రం. నీ దాసులను బట్టి వారికి ఉన్న లంగ్స్ ప్రాబ్లం బట్టి ప్రార్థిస్తున్నాం, విడిపించు, ఆ సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి ఇస్తున్నామలో ఆమె. దయచేసి ఇది దేవుడిచ్చిన వరం. ఇది మీరు ఎన్నో బాధల్లో ఎన్నో కష్టాల్లో ఉంటారు. ఒక రోగానికి ఆ లంగ్స్ ప్రాబ్లం అనగా, కిడ్నీ ప్రాబ్లం అనగా, హార్ట్ ప్రాబ్లం అనగా, ఒక దమ్ము ఆయాసం అంటే మాటలు కాదు, ఒక నోటి క్యాన్సర్ అనగా మాటలు కాదు. నిన్న ఒక అతను అక్కడికి వచ్చి చచ్చిపోయాడండి. అసలు నోటి క్యాన్సర్, అతను మంచిగా అయ్యాడు, చచ్చిపోయాడు. అందరికీ ఇక చచ్చిపోయాడు అనుకున్నారు. చిన్న ప్రార్థన చేస్తాం, బ్రతికాడు, మళ్ళీ లేచి ఇంటికి వెళ్ళాడండి. అలాంటిది అభిషేకం దేవుడు. చనిపోయాడు, పెద్ద పెద్ద కేకలు, వాళ్ళ అమ్మగారు ఏడు చేసి అంతా అయిపోయారు. కానీ చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళాడని మళ్ళీ వాళ్ళందరూ కళ్ళారు చూసి దేవుడి సేవకుడికి దేవుడు ఎంత వరం ఇచ్చాడని అందరూ అనుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అంత పబ్లిక్లో ఆయన చనిపోయాడని పెద్ద కేకలు పెట్టింది వాళ్ళ మదర్. దయచేసి గమనించండి, దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మీరు ఎవరైనా తగ్గలేదు అంటారు. మంచి మనస్సాక్షి ఆత్మ కలిగిన ఎవడు కూడా అక్కడ. ముఖ్యంగా నాకు తెలుసు ఈ క్రిస్టియన్లు కొంతమందికి ఆలోచన ఏంటంటే మాకు అన్నీ తెలుసు, ఈయన ఎంత చిన్న పాస్టర్, మాకు పెద్ద పాస్టర్ ఉన్నాడు అనుకుంటారు. అవి చెప్పొద్దండి. దేవుడి కార్యం చేస్తాడు. విధేయత చూపించండి. అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటుంటే చేసుకోండి, తగ్గకపోతే అడగండి. అంతేగాని ఫ్రీగా రాలేదండి ఇక్కడ. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డకి ఏదైతే లంగ్స్ ప్రాబ్లంతో విడుదల ఇవ్వండి వేస్తున్నాం లామే. చెప్పమ్మా. హలో హలో చెప్పమ్మా. ఎందుకు ఆలోచిస్తావు? చూడండి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. హలో అమ్మా చెప్పమ్మా. అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి. అది అందరూ టీవీలో చూసే చేస్తున్నారు. మీ ప్రార్థన వస్తుంది చెప్పండి. ఏమైంది? స్తోత్రం నాయన. ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు, మీకు అర్థమై ఉంటుందని చేస్తున్నాము ఆమె. హలో ఏంటమ్మా ఏమైంది మీరు చెప్పండి. ఓకే థ్యాంక్ యూ ప్రభా. ఈ బిడ్డ పడిపోయిందంటే విడుదలపరిచి ఆ నొప్పిని తగ్గించండి వేస్తున్నాము ఆమె. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి తల్లి. స్తోత్రం నైనా. ప్రియ బిడ్డ కళ్ళు మసగ్గుతో బాధపడుతున్నారు, విడుదలపరచండి. ఆ కళ్ళు చక్కగా కనపడేటట్టుగా కార్యం చేయండి వేస్తున్నాము ఆమె. దయచేసి చక్కగా వివరంగా మాట్లాడితే, అర్థమయ్యేటట్టు మాట్లాడితే నేను కూడా అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేస్తాను. మరి యేసు ఆశ్చర్యపరలో ఎన్నో అద్భుతాలు, క్యాన్సరే కాదు, కిడ్నీయే కాదు, కుష్ఠవ్యాధులే కాదు, గుడ్డివాళ్లే కాదు, కుంటివాళ్లే కాదు, పక్షవాతమే కాదు, ప్రభు కృపను బట్టి లివర్ క్యాన్సర్ అన్నీ యేసు నామలో తగ్గిపోతున్నాయి. నా మీద మీరు ఏం జాలిపడకండి. ఎంత జనం వచ్చినా ప్రతి ఒక్కరికి నేను టైం ఇచ్చి ప్రార్థన చేస్తాను. నా మీద ఏం జాలిపడదు. ఆయన అన్నం తెలియదు, నీళ్ళు తాగలేదు, ఏమొద్దు. అది తండ్రి నాకు ఆ రోజు ఇచ్చాడు. ఉపవాసంలో నేను నుండి ప్రార్థన చేస్తాను. ఆ రోజు 10వ, 11వ, 12వ ప్రతి ఒక్క వ్యక్తి నాకు తగ్గిపోయిందయ్యా, బాగున్నానని వెళ్ళాలి, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మళ్ళీ తర్వాత రండి, ఈ ఛాన్స్ లేవు. ఎవరైనా ఒక్కరు అలా చేస్తే నాకు బాధ అయిపోద్ది ఫస్ట్. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. మీ ప్రార్థన ఒకసారి చెప్తారా? హలో హలో ఇప్పుడే ప్రార్థన చేస్తామా. యేసు నామములో తగ్గిపోతుంది. తల్లిగారిని దర్శించండి, ఆ గుండె సమస్య నుంచి విముక్తి చేయండి యేసు నామములో ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. టీవీ సౌండ్ పెడుతున్నావు, దయచేసి పక్కకు రామ్మా.
కట్ చేసి వెళ్ళామా, ప్రశాంతంగా ఉండు. టీవీలో సౌండ్ నాకు వినిపిస్తుంది, నేనేం చెప్పాలి ఆవిడకి? దయచేసి మీరు ఎవరైనా మర్యాదగా మాట్లాడండి. ఆ టీవీల దగ్గర అక్కడిక్కడ కాకుండా పిల్లలు అల్లరి చేస్తుంటే అట్లా కాకుండా ఒక దైవజనుడితో ఒక పోలవరం నుంచి వచ్చారండి. భర్త బాగా త్రాగుడు. అయ్యయ్యో, శివకుమార్కి 4 సంవత్సరాల నుండి చెవి వినపడదు, ముక్కు ఊపిరాడదు, దురద, తుమ్ములు. ఎవరెవరు బాబు నువ్వా? రండి రండి, పైకి రండి, త్వరగా. అయ్యయ్యో, భర్త బాగు తాగుతాడు. ఈయనకి మేము ప్రార్థన చేయము, మీ భర్తకే. తాగుడు వాళ్ళకి ఎందుకు చేయమంటే, పొరపాటున ఆయన వచ్చి అయ్యా నాకు తాగాలని లేదు కానీ అటు వెళ్తే ఇలాగేస్తుందంటే దాన్ని కట్ చేస్తాం. ఆయనకి తాగాలని ఉంటే ఇలా కొడుకు కూతురు ఇలా తాగొద్దని చెప్తే ఆయన మేము ప్రార్థన చేయము. ఓకేనా? ఇక్కడ మీరు వదిలేసేసి శివకుమార్కి 4 సంవత్సరాలు చీమి ఫోన్ మాట్లాడుతుంటే రీసౌండ్ వల్ల గుయ్యమని సౌండ్ వస్తుంది సార్. చీమ వస్తుందా? చీమ ఏం రావట్లేదు, సౌండ్ వస్తుంది. ఇప్పుడు వస్తుందా సౌండ్? ఇక్కడ నుంచో ఇప్పుడు వస్తుందా? ఉంది సార్. ఆమెన్. ఈ చెవా మైక్ మాట్లాడు. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, కొట్టండి చప్పట్లు. ఆమెన్. ఫోన్ మాట్లాడుతుంటే ఎక్కువ ఫోన్ మాట్లాడతావా ఏంటి? లేదు సార్, అత్తగారు వదలలేదు. అత్తగారు ఫోన్ చేస్తారు, క్లిప్ చేసి. పెళ్ళి అయిపోయిందా? లేదు. అత్తగారు ఏంటి? మేనత్త. ఏది? రాలేదు. అత్తగారు అంటున్నావు, మేనత్త అంటున్నావు. పట్టుకో, ఫిల్ ద హోల్. జాగ్రత్త, పట్టుకోండి. ఆమెన్. రా, నీకు పెళ్ళి అవ్వలేదా? ఏం పని చేస్తావు? నేనా? రెస్టారెంట్ లో పార్ట్ టైం. ఆను. ఆమె. ఇప్పుడు నీ చెవి సౌండ్ వస్తుంది అన్నావుగా, వస్తున్నప్పుడు లైట్గానా? ఏసునామములో. ఆమె. ఎక్కడ వస్తుంది చెప్పు, ఎక్కడ వస్తుంది ఇప్పుడు చెప్పు, ఎక్కడ వస్తుంది సౌండ్? ఇప్పుడు అనిపిస్తుందా? లైట్గా. ఆమె. పట్టుకోండి, ఇలా చూడు, నన్ను చూడమ్మా. పడుకో, అలా పడుకో. ఫ్రీగా పడుకో. తిరుగు, చెవి తీపు. అంతే. లే యేసయ్యకి మహిమ చెప్పండి అందరూ కూడా. పడుకో. ఆమె. ఈమెవరు నువ్వు? వీళ్ళక లే, ఇక్కడ రా. నీకేమైంది? ఇక్కడ నుంచో గడ్డలో ఉందా? చేపెట్టుకో ముక్కు. ఇక్కడేనా? ఆమెన్. ఎప్పటి నుంచి ఉంది అది? ఏం పేరు నీ పేరు? రమణ. ముక్కులో గడ్డ ఉందా అంటారా? హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు? వెళ్ళలేదా? ఎందుకు ఇక్కడికే వచ్చేసావా? జాగ్రత్త, లేవాలి. ఆమెన్. చప్పులు కొట్టాలి గట్టిగా. ఆమెన్. గడ్డ ఉన్నట్టుందా? లేదా? చప్పులు కొట్టండి. ఈ ముక్కుల గడ్డ సంవత్సరంగా ఈమె బాధపడుతుంది. ముక్కుల గడ్డ. రా బాబు, చెవి ఎట్లా ఉందో చూసుకో. ఆ స్పీడ్ ఉందా, తగ్గిందా? తగ్గిపోయిందా? అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారంటే ఏంటి? వెళ్ళారా? వెళ్తే ఏమన్నారు? తగ్గలేదా? నువ్వెందుకు వెళ్ళలేదు హాస్పిటల్కి? ముక్కు మూసుకుపోతుంది కదా. నమ్ముకున్నావా? ఇక్కడికి వస్తే తగ్గిపోద్దని తెలుసా? ఓ మై గాడ్. నువ్వు ఓకే. పట్టుకో. చప్పలతో ప్రభుని కనపరచండి. చప్పలు కొట్టండి గట్టిగా. తగ్గిందండి. ఆమె ఇక్కడ తొలగించినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా. ముక్కులు అలా గాలి ఆడదు కదా. ఇప్పుడు అనుకో, ఓకేనా? ఫ్రీ అయిపోయిందా?
ఆ హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు, కంటింది దాన్ని కట్ చేయాలా అంటారు. అలాగంటారని వెళ్ళలేదే మా అమ్మ. మీ ఇంటి పక్కల అందరూ చెప్తావా ఇక తగ్గిపోయిందా కానీ అందరిని రమ్మంటావు ఇక్కడికి? ఓకే, వెళ్ళిపోండి ఇక. ఓకే చిన్న, చదువుకుంటున్నావా? యూజీడీ అయిపోయింది. ఓకే రైట్. ఏమైంది? యూజీడీ పీఈటీ చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళిపోండి, దిగండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక అభిషేక్తుడితో మాట్లాడుతున్నానంతో మాట్లాడండి. హలో, వందన. అది స్తోత్రం నాయన. ప్రియ బిడ్డ వాళ్ళ పాస్ గారిని అన్నయ్య అంటుంది, ఇక్కడికి నన్ను కూడా అన్నయ్య అంటుంది. ఆ బిడ్డ వాళ్ళ యొక్క కళ్ళు ఏదో కనపడతలేంట, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆమేన్. హలో, హల్లెలూయా. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల జరుగుతుంది. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా రోగములతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యాధి అయినా ఇది తగ్గిద్దా అని అడగొద్దు, వచ్చేయటమే అడ్రస్ తీసుకుని. హలో, స్తోత్రము నాయన. వీళ్ళ అబ్బాయి కోసం ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. సమస్త శోధన నుంచి ఆ బిడ్డను తప్పించండి. ఇస్తున్నాములా ఆమేన్. హల్లెలూయా. మా అబ్బాయి నా మాట వినాలి, మా ఆయన నా మాటే వినాలి. ఇది కూడా భయంకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మంగళవారం కూడా థ్యాంక్ యూ జీసస్. మన నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రాత్రి 11 గంటలు కూడా జరుగుతున్నాయి. వీలుంటే చూడండి. రోగంతో ఎవరైనా బాధపడితే వచ్చి విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. నేను చెప్తాగా, మీరు చెప్పండి త్వరగా. అది కాదు, ప్రార్థన వస్తారు చెప్పండి. స్తోత్రమునైనా నీ ప్రియదాసులను బట్టి సలిజ్వరంను బట్టి విడుదల పరచని కార్యం చేయండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. లైవ్ ముగింపులకు వచ్చాం. మరి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శనివారం జరుగుతున్న స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రం, అద్భుతం చేయండి. ఏం పేరమ్మా? జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప దయచేసి విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హుబ్లీ, చెప్పండి అమ్మా. ఏమక్కర్లే, వచ్చేసేమ్మా, విడుదల వచ్చింది సంపూర్ణంగా. తల్లిని దర్శించు. ఆ గాలిబేడులో రాయి కరిగిపోను కాక. ఆమేన్. ఎవరు బాధపడద్దు. లైవ్ వస్తున్నారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేదంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ గడ్డలు ఉన్నాయి. ఏమది వచ్చేసేయండి, విడుదల పొందండి, వెళ్ళిపోండి హ్యాపీగా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి సిస్టర్. కాదు, చెప్పమ్మా తల్లి. కట్ చేసేయాలి. ఆవిడ అనేసరికి ఎవడుంటాడు మాట్లాడటానికి, కట్ చేసేసిన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన ఫోన్ చేసినప్పుడు, ప్రార్థన చేయించుకున్నప్పుడు కొద్దిగా అరే దైవజనుడితో మాట్లాడుతామన్న ఉద్దేశం రానివ్వండి. అన్నయ్య ఎక్కడ, ఏ ఊరు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తున్నాను. ముగింపు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
అమ్మ తీసుకురండి, తగ్గిపోతుంది, మంచిగా అయిపోతాడు. తల్లిని దర్శించండి. ఆ బిడ్డకున్న శోధన, ఆ ఏలియకున్న శోధన కూడా తొలగించు, విడిపించండి యేసునామములో ఆమేన్. దయచేసి మీకు ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే చిన్న అంటే ఫోన్లో చేయించుకోండి. దీర్ఘకాల వ్యాధులు ఏదున్నా ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది. రండి, విడుదల పొంది వెళ్ళిపోవాలి. యేసయ్య నామములో ఆమేన్. హలో హలో ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు లైవ్ చూసిన బిడ్డలందరూ బట్టి వందనాలు. నిశ్చితమైతే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళని యేసు ఆశీర్వాదం నడిపించండి. అలాగే ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ ప్రార్థన చేర్చుకుని ఘనత, మహిమ, ప్రభావాలు పొందవలసిందిగా మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటలకు ఈ లైవ్లు వస్తున్నాయి. చూడండి, ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. మీరు కూడా మేలు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎలాంటి వ్యాధి అయినా, దురాత్మలైనా, చేతబడులైనా, రోగములైనా, అది ఎటువంటిదైనా యేసు నామములో ఆ రిపోర్ట్లకు అందరిది కూడా యేసు నామములో మీకు విడుదల కలుగుతుంది, విడుదల దొరుకుతుంది. రండి, యేసయ్య నామములో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హలో అమ్మా, స్వాట్లు తెల్లగా చేస్తాను. ఎక్కడుంటారు మీరు? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ అమ్మ. వీలుంటే తీసుకొచ్చేయండి, తెల్లగా అయిపోతాడు మీ అబ్బాయి, సరేనా? హలో హలో వందనాలమ్మా. స్తోత్రమునైనా ఈ వెళ్లి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ శోధలను అన్ని తొలగించి విడిపించి వారికి విముక్తి కలిగించండి యేసునామములో ఆమేన్. హలో చెప్పండి. స్తోత్రమునైనా తల్లి గారికి నిద్ర రావట్లేదంట. ప్రార్థిస్తున్నాం, మంచి నిద్ర, హాయిగా పడుకోవటానికి ఆ ప్రభావం ఏమన్నా తొలగించండి యేసునామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే యేసు ఆశ్చర్యపురం గుర్రం కూడా రండి, హైదరాబాద్లో విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో హలో ఏమ్మా? అవునమ్మా. అవును, చాలా కాల్స్ వస్తాయి కదమ్మా, అందుకే బిజీ ఉంటుంది. మీరు టీవీలో చూస్తున్నారు కదమ్మా, మరి దైవజనులేనా అని అడుగుతున్నారు ఏంటమ్మా? నేనే మాట్లాడుతున్నామ్మా. కనపడుతుందా మీకు? చేయకూడదు ఊపుతున్నాను చూడండి అమ్మా. ఒక్కరోజుకి కొన్ని వందల నుంచి దాటిపోతాయమ్మా. 100లో కలిసిన వాళ్ళది అదృష్టం, కలవపోతే దురదృష్టం. మీకేమైంది అది చెప్పండి. మీకేమైంది? కుటుంబంతో రక్షణ పొందిన ప్రేయర్కి వెళ్తున్నామండి. దయచేసి గారు మేము 24 వందనాలు చేస్తున్నాం. కొంచెం ప్రేయర్ చేయండి, కొంచెం త్వరగా ఉందండి. స్తోత్రములైనా ప్రియ తల్లి గారిని ఒకసారి దర్శించి వారి కుటుంబంతో రక్షణలోకి అయితే వచ్చారు. వారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కాచి కాపాడి అనేక విధాలుగా ఆదరించండి యేసునామములో ఆమేన్. ఓకే. హలో అమ్మ, తీసుకురావాలమ్మా. అక్కడికి వెళ్తే ఆపరేషన్ అంటారు. నేను ఫ్రీగా 1 నిమిషంలో తగ్గించేస్తానమ్మా, తీసుకురండి, సరేనా? ఆపరేషన్ అక్కర్లే. దయచేసి ఇలాంటి ముక్కులు కండ పెరిగినని, ఇక్కడ నీరు వచ్చిందని చెప్తారు కదా, 1 నిమిషం కూడా అక్కర్లేదండి. తగ్గిపోతే తీసుకురండి.
దయచేసి మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. లక్షల రూపాయలు మేము వెచ్చించి పరిచర్య చేస్తున్నాం కదా, వీళ్ళుంటే మీరు ఫోన్ చేసి కూడా కానుక కూడా ఇవ్వచ్చు. మరి ఎంత పెద్ద వ్యాధి అయినా మీరు వాళ్ళని తీసుకురండి, విడుదల పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించు. ఓకే, మారాయ, లక్ష్మమ్మ, నిలదానూరు, నాగార్జున సాగర్. అయ్యా మెడ నరాలు, గుంజుడు, తలనొప్పి, త్వరగా రా, చేతులు పైకి రావు. అయ్యయ్యో, కిడ్నీలు పాడైపోయాయి, కళ్ళు మంటలు. అయ్యో నీకేనా? అయ్యి పెద్ద అయినా నువ్వు ఇంతకుముందు వచ్చావు ఎప్పుడైనా? అడ్ర 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 చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుని కనపడి. ఇంతకుముందు వచ్చావు ఎప్పుడైనా? ఎప్పుడు వచ్చావు? సాగర్ మాది, సాగర్ నుండి వచ్చినాం. ఆగు, ఏంటి నేను అన్నాను? సాగర్ సారు ఆలే పక్కన నిలనూరు. ఎప్పుడన్నా వచ్చారా? ఇప్పుడే వచ్చారా? రాలే ఫస్ట్ ఇప్పుడు. మారయ్య పేరు లక్ష్మమ్మ. నువ్వు లక్ష్మమ్మవా? చూడు, మెడ నరాలు గుంజుడంట, తలనొప్పి అంట, చేతులు పైకి రావా? ఆమె ఒక్క నిమిషం ఆగో. అవన్నీ నాకు చెప్పకూడదు, నాకు తెలుసు. అలగుండు ఆగో, నువ్వు మాట్లాడుకో, అలగుండు. దగ్గర పెద్దయినా దగ్గర మాట్లాడుకో, అలగుండు. కిడ్నీలు పాడైపోయినాయా? డయాలసిస్ జరుగుతుందా? సంవత్సరం నుండి కిటికీలు ఖరాబ్. డయాలసిస్కి వెళ్తున్నారా? వారానికి ఎన్నిసార్లు వెళ్తున్నారు? కళ్ళు మంటలంట, కళ్ళు మందు, శక్తులు తిరుగుతాయి, మోకాళ్ళు నొప్పి, కాళ్ళు తిమ్మిర్లు, కూర్చోలేను, ఆహారం తింటే వాంతులు అయిపోతాయా? నీకేనయ్యా? మొత్తం తగ్గిస్తారే. కొడుకులు ఎంతమంది ఉన్నారు? కొడుకులు ఒక్కడేనా? పైకి రా. ఇదంతా గుంజుతుంది కానీ నడుములో కింద. పెద్దయినా నన్ను చూడు, నీకు ఆకలి కావట్లేదు కదా పెద్దయినా? నాగార్జున సాగరా మీది? ఓకే, ఆకలి కావట్లే అంటే నీకు ఆకలి కావట్లేదు. రెండోది ఏమవుతుందంటే, స్తోత్రం, హల్లెలూయా, తిరుగుతుందా? పట్టుకోండి, ఆయన పట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు నామముకి మహిమ. చప్పట్లు కొట్టాలి. దా పెద్దయినా నన్ను చూడు. ఆమేన్. ఇప్పుడు నరాలు గుంజుడు, తలనొప్పి జరుగుతున్నాయి, మెడ నరం నొప్పి, కాళ్ళు తిమ్మిర్లు, కూర్చోలేను. ఇదంతా వేడైతుందా? ముడ్డు కాడ నుంచి వేడైతుందా? వేడైతుంది కదా. దీంట్లో రాసావా? రాసావా? రాయలే. పడుగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. లే పెద్దయినా లేకు. ఆమేన్. లే. ఎంతమంది కొడుకులు ఎంతమంది? ఒక్కడే. చూస్తాడా బానే? ఆయనకి ముగ్గురు పిల్లలా? అదే కొడుకు చూస్తాడు మిమ్మల్ని? ఏం పని చేస్తాడు ఆయన? పెద్ద కొడుకులో కూడా ప్రాబ్లం ఉందమ్మా. కొడుకులో నడువులో రెండు కాలిపోతుంది, బీపీ వెనక. కొడుకు ఏం చేస్తాడు? రాళ్ళు కొడతాడా? ఈయన ఏం చేసాడు అప్పుడు? ఆయన అప్పుడు ఏం చేయడు, ఇప్పుడు పనికి. ఇప్పుడు కాదు, అప్పుడు రాయి కొడుతుంది. ఈయన రాయి కొట్టావా? ఓకే, మంచోడివే, పర్లేదు. బాగా ఇక్కడి నుంచి ఇక్కడికి మంట వచ్చేస్తుంది. ఇక్కడికే ముడ్డి పూసి కాడికి వస్తుంది మంట కదా. దాంట్లో ఏమి రాయలేదు. పడుగో జాగ్రత్త. మీరు ఎవరు కంగారు పడదు. మోకాళ్ళ మీద పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. పెద్దయినా అదిగో చూడు శక్తులు. ఆమేన్, హల్లెలూయా. కదులుతుంది చూడగా కదా. యేసు నామములో వీడియో తీసుకుంటున్నారా? లేకు నీకంటే నువ్వే లేగలు. జాగ్రత్త, పడిపోతావు. జాగ్రత్త. అది వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఈ బాధ ఎవరు తీయలేరండి. ఈ మంట ఈ నడుము, ఈ కింద నుంచి నడుము ఇక్కడ వరకు వస్తుంది మంట. ఇక్కడ వరకు, అవునా కదా? ఇక్కడ నుండి ఇక్కడ వస్తుంది, ముడ్డు పోసలో నుండి ఇక్కడికి వస్తుంది మంట, అవునా? ఈ మంట తట్టుకోలేవు, నిద్ర కూడా పట్టదు. ఇక నీకు కోపం వచ్చేదిగా అమ్మా. కోపం ఉంది, గాలి ఉంది, నాకు గాలి ఉంది, భయం అవుతుంది నాకు. కాదు, గాలి కాదు, ఏం కాదు అమ్మా. గాలి కాదు, ఏం కాదులే. ఉందంట సార్ గాలి.
నేను వద్దంటే నేను లేదంటే ఆవిడ ఉందంటుంది. నేనేం ఈ డాక్టర్ అందుకనే డాక్టర్ నువ్వా నేను అనాలి అప్పుడు. ఆమె మంట తగ్గిందా పెద్ద అయినా చూసుకో, తగ్గిందా వదులుతుందా? నొప్పులు కాదు, మంట తగ్గిందా లేదు, ఇక్కడ నుంచి వచ్చింది మంట వస్తుంది, తగ్గిందా? వేడి తగ్గింది, నొప్పులు తగ్గింది. అరే బాబా, ఇక్కడ రాగానే పిల్లలు పుట్టాలంటే ఎట్లాగయ్యా? వీళ్ళందరూ ఇలా తయారయ్యారు ఏంది నా ప్రాణానికి. నాకేమో పోలే వాళ్ళకి ఇంటికి వెళ్తే ఉడుకులు పట్టించుకోరు, చావరా నీ ఏమో ఎందుకు అంటారని నాకు జాలి ఉంది. ఇక్కడ రాగానే పిల్లలు ఇప్పుడే కన్నాలంటే కుదరదు. అంటే కొన్ని సందర్భాలు ఈ వయసుని బట్టి అదే పడుచులను అయితే లేపేస్తాం. ఏమా ఎట్లా ఉన్నా వెంకటలక్ష్మిరా? ఓకేనా? వీళ్ళందరూ చూస్తారు ఇట్లా, ఇప్పుడు దాకా ఇట్లా వంగిపోయావు కదా వెంకటలక్ష్మి, నువ్వు వెళ్ళు, ఇక వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెంకటలక్ష్మి విజయనగరం నుంచి వచ్చారు. పాపం 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయాయి, డయాలసిస్ చేయడం డాక్టర్లు అన్న చేయాలంటున్నారు. రమ్మా, అవసరం లేదు కానీ రా. వెంకటలక్ష్మి ఎవరో నువ్వేనా సిస్టర్? అయ్యో చప్పట్లు కొట్టండి గట్టిగా. జాగ్రత్త, ఈ మనిషిని జాగ్రత్తగా తీసుకురండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చిన్న వయసే ఉంది కదా నీకు. ఎవరైనా వచ్చారా? ఒకదాని వచ్చావా? ఎవరు వచ్చారు? మీ అమ్మేదే కదా, ఇక్కడే ఉంది కదా. ఆవిడ ఎందుకు అడిచోతుంది? ఇంకొకళ్ళు ఉన్నారా? 2 కిడ్నీలు పని చేయట్లేదండి. 4 నెలల నుంచి ఇట్లాగే తిరుగుతానే ఉన్నాం. విజయనగరం మీదే? ఒళ్ళంతా మంటలు సార్, దురదలు సార్. మళ్ళీ పోతేనేమో చూడండి ఎంత వీక్ ఉందో. పైకి రామ్మా, పైకి రా. అసలు నడువులో శక్తి లేదు కదా? లేదు సార్. అమ్మ ఆవిడ నడువులో కొంచెం కూడా శక్తి లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. యేసుకి మహిమ కలుగాక. దమ్ము వస్తుందా? లేదండి. ఇక్కడ దమ్ము వస్తుందా? ఆవిడకి పెట్టు దమ్ము వస్తుందా మీ కూతురికి? ఇక్కడ లేదండి, దమ్మేమి లేదు. దమ్ము లేదా? బాదు పిచ్చిగా మాట్లాడుద్ది. అది సార్, నా పైన ఏదో దుష్ట శక్తులు ఉన్నట్టు నాకు ఏదోలాగా అనిపిస్తుంది సార్. ఒకసారి ఉన్న మైండ్ ఒకసారి. మీ వారు ఏం పని చేస్తారు? ఏం చేస్తారు? జాబ్ చేస్తారు సార్. మీ ఆయన పిల్లలు ఎంతమంది? 2 ఎంత పిల్లలు? ఒకళ్ళు 9th, ఒకళ్ళు 10th సార్. మొత్తం మైండ్ పోయింది. ఒకళ్ళు 9th, 10th పెద్దోళ్ళేగా. అంటే అసలు నడుములో ఓపిక లేదు. ఏమన్నారు? హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారంటే డయాలసిస్ చేయాలి, లేదంటే కిడ్నీ మార్చాలి అంటున్నారు సార్. ఎంత అడిగారు కిడ్నీ మార్చడానికి? అంటే ఇంత ప్రైస్ ఇంత అని ఇంకా ఏం చెప్పలేదు సార్. డబ్బు ఇంత అని ఇంకా ఏం చెప్పలేదు. కాకపోతే ఇట్లా మార్చాలి డయాలసిస్ పెట్టు చెప్పారా నీకు ఎంత డబ్బులు అయితే అని? ఇంకా చెప్పలేదండి. మందులు ఏమైందే ఉండాము ఇప్పటికి. అంతేనా? టాయిలెట్ వస్తుందా? వస్తుందండి. ఓకే. ఏం పేరు నీ పేరు? వెంకటలక్ష్మి అండి. ఏ ఊరు మీది? విజయనగరం. విజయనగరం. ఒంట్లో శక్తి అయితే లేదు. చేతులన్నీ పెగుపట్టుకుపోతాయి. గట్టిగా అయిపోతాయా? ఓకే. కాళ్ళు అబ్బో ఎంత వాపులు చూడండి. కాళ్ళు అయ్యో చూడండి. పాదాలు, కాళ్ళు వాపులు చూడండి. తీపి సరిగ్గా పెట్టమ్మా. సరిగుండు. ఓపిక కూడా లేదు. పట్టుకోండి. Fill the Holy Spirit, amen. చేస్తా. చప్పట్లు కొట్టండి. పొట్ట మీద పడది. లేమ్మా, నువ్వు సొంతగా లేగు. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి. ఆమె చప్పట్లు కొట్టాలి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. జత పడిపోతుంది.
ఈయన అన్నం కూడా తినబుద్ధి అవ్వదు, ఏది తిందో నోట్లో. తిందు తిన్న అట్టాగే బిగబట్టు పోద్ది, అట్టాగే పడిపోద్ది. ఇదన్నా మార్చమ్మా. అది అమ్మాయి బాగా చూడలేకపోతున్నానయ్యా నేను. మేము మొత్తం బాగు చేస్తాము. నా కిడ్నీలు ఇప్పుడు లక్షల్లో ఉంటాయి, 30, 40, 50 అలా ఎక్కువైపోతాయి. కాళ్ళు వాపులు అవన్నీ. ఆమె దా వాటర్ ఉంటుందయ్యా. ఓకే లేకు పాప లే. ఏం పేరు ఈ అమ్మాయి పేరు? వెంకటలక్ష్మి. చర్చికి వెళ్ళరా మీరు? చర్చికి నేను వెళ్తానండి, నేను వెళ్తున్నానండి. వెళ్తున్నావా? రోగం వచ్చినందుకు వెళ్తున్నావు, లేదంటే వెళ్ళవు కదా. మామూలుగా మాకు తెలిసిన వాళ్ళందరూ ఇట్లా దేవుణ్ణి నమ్ముకుంటే ఇక్కడ ఛాతిలో నీళ్ళు చల్లుకోండి. చల్లుకో గట్టిగా. Feel the Holy Spirit. Amen. అమ్మ వెంకటలక్ష్మి భయపడుకో, మామూలుగుండు. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు నీకు శక్తి బలం వచ్చిందా? నడుచుకో నడుచుకో నడు. సభలు కొట్టండి. చెప్పమ్మా మీ కూతురు ఇప్పుడు నడుతుందా? అవును చూడు, దా నడు, స్పీడ్గా నడు, చేతులు ఎత్తున్నాడు. దా అమ్మా, నీకేమైనా ఇబ్బంది ఉందమ్మా? ఇందాకటి మీద పర్వాలేదు సార్. కదా అవును సార్. రైతుల తంత్రాలతో వచ్చావు కదా. నాకు ఇంత గుండెలో ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పాను, నువ్వు అప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు. అది ప్రభావం. ఓకేనా? ఇప్పుడు నీకు మొత్తం బాడీ ఫ్రీ అయిందా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఫ్రీగానే ఉంది సార్. ఈ వణుకుడు కూడా ఆపేస్తున్నాను, వేస్తున్నామల. ఆమె ఆమె ఆమె. ఓకేనా? నడుచుకో, చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమె. వెంకటలక్ష్మి, ఇంకా నీకేం బాధ ఉందో చెప్పమ్మా. ఇప్పుడు ఏం బాధ అనిపిస్తుందో చెప్పు. నాకు ఇప్పుడు ఏం లేదు సార్, కొంచెం వణుకు తప్ప. అది కూడా తగ్గిస్తున్నాను, ఇప్పుడు అదే తగ్గిస్తున్నాను, వేస్తున్నామలో. ఆమె ఆమె. చేతులు పైకి ఎత్తుకో. ఇప్పుడు దాకా ఇట్లా వంగింది చూశారు కదా, ఇది చూడండి. ఇప్పుడు వంగింది అట్లాగా కనపడుతుందా? వంగినట్టు తిరిగమ్మా తల్లి, తిరుగు, ఇంకా తిరుగు, తిరుగో తిరుగో తిరుగో, గిర తిరుగో. చప్పట్లు కొట్టాడు. ఓకే, నార్మల్. ఇప్పుడు దాకా ఇక్కడ ఎలా వంగింది, మనం వంచలేం అట్లా, అవునా? ఇక్కడ వంగింది. ఆమె. నిన్ను పూర్తిగా బాగు చేస్తాను, ఓకేనా? పూర్తిగా అసలు ఏం టాబ్లెట్ లేకుండా బాగు చేస్తాను. తర్వాత మాట్లాడదాం. వెళ్ళండి. ఆమె. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.